ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు డేటా స్ట్రక్చర్స్లో నెక్స్ట్ టాపిక్ సార్టింగ్ టెక్నిక్స్లో సెలెక్షన్ సార్ట్ అనే టెక్నిక్ అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో వాట్ ఈజ్ మెడ్ బై సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి? సో సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే, సో చూడండి డెఫినేషన్లోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది సెలెక్షన్ సార్ట్ అంటే. సో ద వర్డ్ సజెస్ట్ దట్ సెలెక్షన్ మీన్స్ వాట్? సెలెక్షన్ అంటే we can select an element, we can select a particular element, right? That is called as a selection. And what is meant by sorting అంటే ఏంటి? arrange the elements in ascending or descending order, right? మనం arrange the elements in ascending or descending order, that is called as a sorting, right? So what is meant by selection sort అంటే, so we can given a list, okay, that is called as a unsorted list. సో ఆ అన్సార్టెడ్ లిస్ట్ని యూజ్ చేసుకొని మనం ఒక సార్టెడ్ లిస్ట్గా మనం కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే మనం ఆ లిస్ట్ని సార్టెడ్ లిస్ట్గా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈజ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఇట్ ఈజ్ నథింగ్ టు వరీ. మనం అసెండింగ్ ఆర్డర్లో అయినా డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఆ లిస్ట్ని మనం కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనం ఎటువంటి సార్టింగ్ టెక్నిక్ని యూజ్ చేసుకొని అది కన్వర్ట్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి చాలా సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ బబుల్ సార్ట్ ఉంది, ఇన్సర్షన్ సార్ట్ ఉంది, మెర్జ్ సార్ట్ ఉంది, క్విక్ సార్ట్ ఉంది, అన్ని చాలా సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ప్రతి సార్టింగ్ టెక్నిక్లో కూడా మనం ఒకే ఒక లాజిక్, అంటే లాజిక్స్ మారుతూ ఉంటే ఒకే థీమ్ మనం యూజ్ చేస్తున్నాం. ఏంటి? మనకు ఒక అన్సార్టెడ్ లిస్ట్ ఇస్తాడు, ఆ అన్సార్టెడ్ లిస్ట్ని మనం సార్టెడ్ లిస్ట్గా కన్వర్ట్ చేయడం, అదేనమాట మెయిన్ పర్పస్ అది. సో దాంట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఏ ఆప్షన్ అయితే మనకి బెస్ట్ అవుతుందో ఆ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం సార్టింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ అసైనింగ్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్షన్ సార్ట్ అంటే ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని ఎలా అసైనింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అనేదే ఈ టాపిక్ అనమాట. ఓకే, సో సెలెక్షన్ సార్ట్ అంటే డెఫినేషన్ చూద్దాం. సెలెక్షన్ సార్ట్ ఈజ్ ద సింపుల్ అండ్ ఎఫిషియంట్ సార్టింగ్ అల్గారిథం. ఓకే, ఇదేంటంటే సెలెక్షన్ సార్ట్ అనేది వెరీ సింపుల్ అల్గారిథం అండ్ ఇట్ ఈజ్ అన్ ఎఫిషియంట్ అల్గారిథం అనమాట. ఓకే, that works by repeatedly selected the smallest element from the unsorted portion of the list and moving it to the sorted portion of the list. అంటే ఏంటంట, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే రిపీటెడ్గా మనం సెలెక్ట్ చేసుకోవాలంట. సెలెక్టెడ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ పోర్షన్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఒక అన్సార్టెడ్ పోర్షన్ ఆఫ్ ది లిస్ట్లో మనం రిపీటెడ్గా ఒక స్మాలెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని అలా మనం మూవ్ చేసుకుంటూ అది సార్టెడ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలంట. ఇది డెఫినేషన్ అయితే ఇలా ఇచ్చాడు. సో ఈ డెఫినేషన్ మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అల్గారిథం అండ్ ఎగ్జాంపుల్ రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఈ డెఫినేషన్ ఏంటో అర్థమవుతుంది. అప్పుడు నెక్స్ట్ నేను మీకు ఈ డెఫినేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్లోకి వెళ్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అల్గారిథం కూడా ఒకసారి చూద్దాం. అల్గారిథం ఆఫ్ ది సెలెక్షన్ సార్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెట్ కన్సిడర్ ద అన్సార్టెడ్ యారే. ఒక అన్సార్టెడ్ యారేని మనం తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 2లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫస్ట్ పొజిషన్ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దీనికన్నా చిన్న ఎలిమెంట్ ఏదైనా ఉందా, ఎలిమెంట్ కనుక చిన్న ఎలిమెంట్ కనుక ఉంటే దాన్ని మనం స్వాప్ చేస్తాం. అదే ఉంటుంది చూడండి. సెలెక్ట్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద యారే అండ్ చెక్ దట్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద యారే. మనం పొజిషన్ని సెలెక్ట్ చేసుకున్న పొజిషన్ కన్నా ఏదైనా చిన్న ఎలిమెంట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే ఇట్స్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ కనుక ట్రూ అయితే స్టెప్ 3లో స్వాప్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆన్ ది ఫస్ట్ అండ్ ద ఫస్ట్ పొజిషన్. ఓకే, సో చిన్న ఎలిమెంట్ కనుక ఉంటే ఆ చిన్న ఎలిమెంట్ని తీసుకొచ్చి మనం సెలెక్ట్ చేసుకున్న పొజిషన్లోకి స్వాప్ చేస్తాం అనమాట. ఇలా రిపీటెడ్గా మనం ఇలా స్మాలెస్ట్ ఎలిమెంట్ని చూసుకోవడం అండ్ స్వాప్ చేసుకుంటూ వెళ్తే మన లిస్ట్ అనేది ఎలా అవుతుందంటే స్వాప్ లిస్ట్. అన్సార్టెడ్ పొజిషన్ నుంచి మనకి సార్టెడ్ పొజిషన్ లాగా మన లిస్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనం రిపీటెడ్గా మనం కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్ ఏమంటారు అంటే సెలెక్షన్ సార్ట్ అంటారు. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. ఓకే, సో 14, 33, 27, 35, 10, 3 ఇలా అయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, మీరు ఏ నెంబర్స్ అయినా ఇక్కడ ఇవ్వండి. సో జస్ట్ లిసన్ దిస్. ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా. సో ఈ ఎగ్జాంపుల్ని
వాళ్ళకి మనం పొజిషన్స్ ఇద్దాం. యారేస్ 0 1 2 3 4 5. ఓకే, సో ఇలా పొజిషన్స్ ఇచ్చిన తర్వాత మనం సెలెక్షన్ సార్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం అల్గారిథంలో. ఫస్ట్ స్టెప్ ఏంటి, కన్సిడర్ అండ్ ఓకే మీకు నేను అల్గారిథం చూపిస్తూ చెప్తాను. ఓకే, స్టెప్ 1లో ఏం చేస్తాం, లెట్ కన్సిడర్ ద అన్సార్టెడ్ యారే. ఒక అన్సార్టెడ్ యారేని తీసుకున్నాను కదా. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తాం, సెలెక్ట్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద యారే అండ్ చెక్ ద వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద యారే. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, మనం ఒక పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో 0ని సెలెక్ట్ చేసుకొని ఈ జీరో కన్నా ఈ ఎలిమెంట్ కన్నా ఇంకా ఏదైనా ఎలిమెంట్ చిన్నగా ఉందా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అనేది మనం కంపారిజన్ చేయాలి. సో 0ని 1తో కంపారిజన్ చేస్తాం, జీరోని 1తో కంపారిజన్ చేస్తాం, 0ని 2తో, 0ని 3తో కంపారిజన్ చేస్తాం, 4తో, అలానే 5తో. సో అన్నిటితోనూ కంపారిజన్ చేస్తాం. కంపారిజన్ చేసి ఈ 5లో ఏదైనా ఎలిమెంట్ చిన్నగా ఉంటే ఆ చిన్న ఎలిమెంట్ని ఫస్ట్ పొజిషన్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పొజిషన్తో స్వాప్ చేస్తాం అనమాట. స్వాప్ చేస్తే మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ మనం కంపారిజన్ చేద్దాం. సో 14 ఈజ్ గ్రేటర్ దెన్ 33. ఇట్ ఈస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, సో కండిషన్ ట్రూ అయితేనే మనం స్వాప్ చేయాలి. ఓకే, సో కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. అండ్ నెక్స్ట్ దాంతో కూడా మనం కంపారిజన్ చేస్తాం. ఇప్పుడు మనం దేంతో కంపారిజన్ చేసాం, 0తోనూ అలానే 1తోనూ కంపారిజన్ చేసాం. ఇప్పుడు 0తో అలానే 2తో కంపారిజన్ చేద్దాం. ఓకే, సో 14 ఈజ్ గ్రేటర్ దాన్ 27, కండిషన్ ఫాల్స్. అండ్ ఇప్పుడు 0ని 3తో కంపారిజన్ చేస్తాం. 14 ఈజ్ గ్రేటర్ దాన్ 35, కండిషన్ ఏంటి, ఫాల్స్. అండ్ 0ని 4తో కంపారిజన్ చేస్తాం, 0 4. సో 14 ఈజ్ గ్రేటర్ దాన్ 10, కండిషన్ ఏమైంది, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్తో కూడా కంపారిజన్ చేద్దాం. 0ని అలానే 5ని కంపారిజన్ చేస్తాం. 14 ఈజ్ దాన్ 3, అవునా, 5th ఎలిమెంట్ 3. సో కండిషన్ ఏమైంది, ఇక్కడ ట్రూ అయింది. ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. మనం ట్రూ వచ్చిన ఎలిమెంట్ని మనం స్వాప్ చేయాలి అని నేను ఇందాక చెప్పాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉంటే మనకి 2 కండిషన్స్లో ట్రూ వచ్చింది. ఇది అసలు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో సెలెక్షన్ అనే వర్డ్కి ఇదే అసలు. సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్లో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వీ కెన్ సెలెక్ట్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. ఓకే, స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్తో మనం స్వాప్ చేయాలన్నమాట. ఓకే, సో 3 10 3 చిన్నది కాబట్టి సో ఈ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని అంటే 5th పొజిషన్ని మనం సెలెక్ట్ చేసుకొని స్వాప్. ఓకే, సో 0ని 5ని సో మనం స్వాప్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది లాజిక్ అనేది. సో ప్రాసెస్ అనేది అర్థమైంది కదా. ఓకే, సో 0ని 5ని మనం స్వాప్ చేస్తే మనకి ఎలా వస్తుంది యారే, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 14 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ 3 33 27 35 10, ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 14 వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఒక లిస్ట్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. ఈ లిస్ట్ నుంచి ఈ లిస్ట్గా మనకి కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం 0 పొజిషన్ని మనం అన్నిటితోనూ కంపారిజన్ చేస్తాం. సో 0 పొజిషన్ని ఇప్పుడు తీసుకోకూడదు, ఇప్పుడు 1 పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పొజిషన్ నుంచి 2 3 4 5 సో అన్నిటితోనూ మనం కంపారిజన్ చేస్తాం అనమాట. 1 నుంచి 2ని, 1 నుంచి 3ని, 1 నుంచి 4ని, 1 నుంచి 5ని. సో వీటిని మనం ఇప్పుడు కంపారిజన్ చేస్తాం. ఇప్పుడు వీటిని సో ఒక పొజిషన్ని మనం సెలెక్ట్ చేసుకొని మిగిలిన అన్ని ఎలిమెంట్స్తోనూ మనం కండిషన్ని చెక్ చేస్తాం. చెక్ చేసి దీనికన్నా చిన్నది ఏమైనా ఉంటే అప్పుడు మనం స్వాప్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1ని 2ని కంపారిజన్ చేస్తాం. సో 33 ఈజ్ గ్రేటర్ దాన్ 27, condition is true. Okay, and next 33 is greater than 35, condition is false. Okay, and next 33 is greater than 10, condition true. 33 is greater than 14, condition true. ఓకే, సో మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ 2 వచ్చాయి, 1 2 3. సో ఇలా 3 ఎలిమెంట్స్ అయితే మనకు వచ్చాయి. దీంట్లో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్, 27 10 14 10 ఈజ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్, అవునా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం,
ఇక్కడ 1ని 2ని కంపారిజన్ చేసాం, ఇక్కడ 1ని 3ని 1ని 4ని 1ని 5ని కంపారిజన్ చేసాం. సో ఫోర్త్ ఎలిమెంట్ని మనం స్వాప్ చేయాలన్నమాట ఇప్పుడు. సో 10 ఈజ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి సో వీ కెన్ సెలెక్ట్ ద ఫోర్త్ పొజిషన్ అండ్ స్వాప్. ఓకే, సో ఫోర్త్ పొజిషన్ని మనం 1ని 4ని ఇలా మనం సెలెక్ట్ చేసుకొని వీటిని మనం స్వాప్ చేస్తామన్నమాట. అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే సో ఇది ఇలా వదిలేసేయండి ఇలా. నెక్స్ట్ 3, ఇప్పుడు మనం 1ని 4ని కదా, అంటే ఇప్పుడు మనకి 10 వస్తుంది, 27, 35, ఇక్కడ 33 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 40 ఇలా మనకి యారే అనేది కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకునే పొజిషన్ ఏంటంటే 2 అవుతుంది. 0, 1, 2, 3, 4, 5. సో జీరోని మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ 1ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 2ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 2ని 3ని 2ని 4ని 2ని 5ని ఇలా అన్నిటితోనూ మనం కంపారిజన్ చేస్తాం. ఓకే, 2ని 3ని కంపారిజన్ చేయాలి, 2ని 4ని కంపారిజన్ చేయాలి, 2ని 5ని కంపారిజన్ చేయాలి. సో 2 ఏంటి, 27 ఈజ్ గ్రేటర్ దాన్ 35, కండిషన్ ఈజ్ false. Okay, and next 27 is greater than 33, condition is false. 27 is greater than 14, condition is true. Okay, మనకి 3 ఎలిమెంట్స్ ఉంది, ఒక్క ఎలిమెంటే మనకి ట్రూ వచ్చింది. సో దిస్ ఈజ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్ అండ్ వీ కెన్ సెలెక్ట్ దిస్ ఎలిమెంట్ అండ్ స్వాప్. ఓకే, సో ఫిఫ్త్ పొజిషన్ని మనం స్వాప్ చేయాలి. సో 2ని 5ని మనం స్వాప్ చేయాలి. సో 2 పొజిషన్ని 5 పొజిషన్ని మనం స్వాప్ చేస్తాం. సో స్వాప్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే 3, 10, 27 ప్లేస్లో మనకి ఫిఫ్త్ పొజిషన్ ఏంటి 14. సో 14, 35, 33 అండ్ 27. ఓకే, ఇక్కడ మనం ఇలా స్వాప్ చేస్తాం. స్వాప్ చేస్తే మనకి లిస్ట్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం 2ని ఇప్పుడు థర్డ్ పొజిషన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. 0, 1, 2, 3, 4, 5. సో దీస్ ఎలిమెంట్, సో థర్డ్ పొజిషన్ని మనం సెలెక్ట్ చేసుకొని 3ని 4ని కంపారిజన్ చేస్తాం, అలానే 3ని 5ని కంపారిజన్ చేస్తాం. ఈ 2ని కంపారిజన్ చేసి దెన్ మనం చిన్న ఎలిమెంట్ ఏదైనా ఉంటే స్వాప్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదైతే మనకి లిస్ట్. సో ఇప్పుడు మనం థర్డ్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో 3ని 4ని కంపారిజన్ చేస్తాం, 3ని 5ని కంపారిజన్ చేస్తాం. ఓకే, సో 35 ఈజ్ గ్రేటర్ దాన్ 33, కండిషన్ ఈజ్ ట్రూ. Okay, and next 35 is greater than 27, condition is true. Then what? Select the smallest element. So 33 and 27 is the smallest element. So 3ని 5ని మనం సో స్వాప్ చేస్తాం అన్నమాట. ఓకే, 3 and 5ని మనం స్వాప్ చేస్తాం. ఓకే, స్వాప్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది యారే అంటే 3, 10, 14, ఇప్పుడు మనకి ఇక్కడ 27 వస్తుంది, 27, 33, 35. ఓకే, సో ఇలా మనకి యారే అనేది ఉంటుంది. సో 0, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మనం థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫోర్త్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని దీంతో మనం లాస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. సో 4ని 5ని కంపారిజన్ చేస్తాం. సో 33 ఈజ్ గ్రేటర్ దాన్ 35, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో మనకి ఏమవుతుంది, నో స్వాప్. దట్ మీన్స్ మనకి యారే అనేది సార్టెడ్ యారే లాగా కన్వర్ట్ అయింది అని. సో చూడండి, సో ద యారే ఈజ్ మస్ట్ బీ ఇన్ అసైనింగ్ ఆర్డర్, రైట్? సో చూడండి 3, 10, 14, 27, 33, 35. So the array must be in ascending order. This is called as a selection sort. So selection sort అంటే మీకు అర్థమైంది కదా, సెలెక్షన్ సార్ట్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు డెఫినేషన్ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినేషన్కి వద్దాం. చూడండి, సెలెక్షన్ సార్ట్ అని ఏమన్నాడు? సెలెక్షన్ సార్ట్ ఈజ్ ఎ సింపుల్ అండ్ ఎఫిషియంట్ సార్టింగ్ అల్గారిథం. ఓకే, that works by repeatedly select the smallest element from the unsorted portion of the list and moving it to the sorted portion of the list. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? రిపీటెడ్గా మనం ఒక స్మాలెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాం, అవునా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాస్లో మనం ఏం చేసాం? సో 3ని సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ పాస్లోకి వచ్చేసరికి 10ని సెలెక్ట్ చేసుకున్నాం.
థర్డ్ పాస్లో 14ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా రిపీటెడ్గా మనం ఒక చిన్న ఎలిమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, స్వాప్ చేస్తున్నాం. ఇలా స్వాప్ చేస్తూ ఉంటే మనకి లాస్ట్కి ఎలా వస్తుంది, అన్సార్టెడ్ లిస్ట్ కాస్త సార్టెడ్ లిస్ట్గా కన్వర్ట్ అయ్యిద్ది అని చెప్పాడు. ఇది ఇప్పుడు మీకు డెఫినేషన్ అనేది అర్థమైందా? సో రిపీటెడ్గా మనం ఒక స్మాలెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మూవ్ ఆన్ చేస్తాం. సో ఒక పొజిషన్ని సెలెక్ట్ చేసుకుని ఆ పొజిషన్కి మనం మూవ్ ఆన్ చేసి ఆ నెక్స్ట్ ద లిస్ట్ అనేది మనకి సార్టెడ్ పొజిషన్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సెలెక్షన్ సార్ట్. ఇది వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ అల్గారిథం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అల్గారిథం ఆల్సో. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.